నమస్తే ఉల్లా ఎరికే కదా నేను మీ 690 పాపనని ఇంకా ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామానికి వచ్చిన ఉల్లా ఇంకా అక్కడ పరిస్థితులు ఏంది ఇక రేపు మాపు అయితే ఇక సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి ఇక దాని గురించి ఇక అట్లనే ఊళ్ళో సమస్యల గురించి ఇంకా అట్లనే ఇక మొన్నదాకైనా బీసీ కులగణన గురించి కూడా అన్ని ముచ్చట్లు మాట్లాడుకుంటూ వద్దాం ఉల్లా ఇంకా అందుకనే ఇక్కడ అందరూ మన పెద్ద పెద్దోళ్ళు వచ్చారు ఇంకా ఈ పెద్ద పెద్దోళ్ళతోటి ఊళ్ళో పెద్ద మనుషులు కదా ఇక మరి వాళ్ళతోటి మనం మాట్లాడి తెలుసుకుంటే ఇంకా వివరం ఏంది అనేది అన్ని వివరంగా మనకి వివరాలు బయటకు వస్తాయి ఉల్లా ఇంకా మనకి అదేందో మన పెద్దన్నతోటి ఫస్ట్ మొదలు షురూ చేద్దాం ఇక రారి అన్నగారు నమస్తేనే అంత ఫైలమేనానే ఇక మరి ఏంటంటే ఇప్పుడు మంచిగా అంతా ఏదో కులగాన అని బీసీల గురించి కానీ గౌడ సంఘాలు అని కొన్ని దెబ్బ పడుతున్నాయని చెప్పేసి బాగా బయట మాట్లాడుకుంటూ వస్తుర్రే ఇక అందుకనే మన ఊర్లలో ఎట్లా ఉన్నది మన వాతావరణం అదేనని చెప్పేసి అడుగుదామని నీకు అక్కడికి వచ్చిన మరి చెప్పు మరి దాని గురించి ఏమైనా వివరాలు అన్న ఈరోజు గౌడ సంఘాల గురించి మనం చెప్పుకుందాం. నువ్వు పాపన్న వేషం వేసుకుని వచ్చినావు, పాపన్న గురించి పాపన్నలా కనబడుతున్నావు కాబట్టి పాపన్న గురించే మాట్లాడదాం. బీసీ కులగణనలో 4-5 కులాలు కలిస్తేనే బీసీ కులగణన అనేది ఒకటి తీసుకొచ్చి గవర్నమెంట్ ఆడబెట్టిర్రు. దాని గురించి అన్నగారు అనేది ఏంటంటే గౌడ కులము అనేది ఒక సంఘం ఉండాలి మనకు. ఈ గౌడ కులంలో 12 సంఘాలు చేసి మన సంఘాన్ని మొత్తం విచ్చలవిడిగా చేస్తారు కాబట్టి దయచేసి మన పాపన్న అంటే పాపన్న విగ్రహం లాగానే పాపన్న సంఘం వలిగానే మనం అందరం ఉండాలి. ఈ సంఘాలు అన్నీ కలిసి కూడా ఒక సంఘానికి ఏకతాటికి వచ్చి అందరం ఏకతాటిగా ఉంటే ఏ కులాలు కూడా మనల్ని బీట్ చేయడానికి ఆస్కారం లేదు. అందు గురించి ఏ సంఘం నాయకుడైనా ఎవరైనా పాపన్నలాగా పాపన్న సంఘం ఒకటే పెట్టి ఊరూరన ఇప్పుడు దాదాపు మన వచ్చేసరికి ఏమంటున్నట్టు ఒక లీడర్ వచ్చేసరికి నేను జనంలో ఇంప్లిమెంట్ కావాలి, నేను నా దగ్గర అది ఉంది, నేను ఈ విగ్రహం ఇప్పిస్తా ఆ విగ్రహం ఇప్పిస్తా అని ఆయన వచ్చి గౌడ సంఘం పాపన్న విగ్రహం ఇచ్చినప్పుడు మా గౌండ్ల గురించి ఇస్తున్నాం, గౌండ్ల కులం గురించి ఇస్తున్నాం అని చెప్పి అట్లా తీసుకొని వచ్చి విగ్రహాన్ని పెడితే మేము అందరం కులంగా సహకరించడానికి మేము అందరం బాధ్యత వహిస్తాం. దానికి దేనికైనా చేస్తాం. ఒకటి ఏంటంటే ఇప్పుడు గౌడ ప్రజా గర్జన అని ఒకరు వస్తుర్రు, KG2 KG అని ఒకరు వస్తుర్రు, ఇంకోటి జయ గౌడ అని ఒకరు వస్తుర్రు. ఈ గౌడు ఆ గౌడు కలిసి ఉన్న గౌండ్లని పలసగా చేసే ఏర్పాటు అయితే చేయకండి. దయచేసి పాపన్న సంఘం అని ఒక పాపన్న వల్గానే సర్దార్ సర్వాయి పాపన్న కాక అప్పుడు బ్రిటిష్ వాళ్ళని ఎట్లా ఎదురు తిరిగి దెబ్బ కొట్టిండో ఈ బీసీ కులంలో కూడా అదే విధంగా ప్రవర్తించి సంఘం ద్వారానైనా అట్లా దెబ్బ కొట్టి మన బీసీలకు కావాల్సిన నిధులు తీసుకొచ్చి మన సంఘాన్ని బాగుపెట్టుకొచ్చి తాడెక్కే కార్మికులను మొత్తం ఏకతాటికి తీసుకొచ్చి ఒక ఏకతాటిగా నలిపే నాయకుడు మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. అదే పాపన్నలాగా ఎవరు పుట్టుకొచ్చినా వాళ్ళకి మేము అందరం సహకరిస్తాం, వాళ్ళకి వెన్నంటి ఉంటాం. మా విలేజ్ నుండి ఏదైనా సంఘం గురించి దేనికైనా త్యాగం చేయడానికి సిద్ధంగా మేము ఉన్నాం. మా సంఘం అంతా ఉన్నది. ఇంకా ఈయన అయితే ఇక మనకి గౌడ సంఘం ఉపాధ్యక్షులు అన్నగారు ఉన్నారు. ఇక మరి ఆయనతో కూడా మాట్లాడి తెలుసుకుందాం. ఇంకా ఊరి సమస్యలు ఏందనేది దాని గురించి కూడా మాట్లాడదాం. అన్న నమస్తేనే, అంత ఫైలమేనానే? మా ఫైలమన్నా. ఇక మరి ఏం లేదన్న, ఇక నేను ఈడి దాకా వచ్చినందుకు కారణం అయితే ఇక ఈ ఊళ్ళో సమస్యలు ఏంది, ఇంకా మరి ఊరికి ఏ విధంగా ఏదో ఏమంటారు అభివృద్ధి చేస్తున్నారు అని అంటారు కదా, మరి ఎట్లా ఉన్నది ఈ ఊళ్ళో పరిస్థితులు? అంటే రేపు మాపు అయితే సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి, మరి ఆ ఎలక్షన్లలో ఎవరు నిలబడుతున్నారు, మరి ఎట్లా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఊరితోటి అయితే ఎలక్షన్ల గురించి మన పార్టీల గురించి వస్తాయి కన్నా మేము పార్టీని రేవంత్ రెడ్డిని అడిగేది అంటే మా గౌడ సంఘం ముచ్చట మాట్లాడినాం కాబట్టి మా గౌడ సంఘం తరపున మా గౌడ కులాసులకు మొన్న ఏది కాటమే కిట్ ఇచ్చిరు కన్నా అందరికి కావాలి. మేము ఉన్నది ఊళ్ళో పెద్ద కుటుంబం మాది, ఏది గౌడ సంఘం ఊళ్ళో సగం మంది మేమున్నాం. సరే అంతటా అన్నట్టు ఒక మాకు అందరికి అదే కిట్టి అది రేవంత్ రెడ్డి గారిని అడిగేది ఒకటి మాది. మళ్ళీ రెండోది ఇదివరకు కేసీఆర్ ఉన్నప్పుడు ఏమన్నాడు, మనిషికో బైక్ ఇస్తాడు, ఆయన వేయలేదు. సార్ మా సార్ని మేము మా గౌడ సంఘ తరఫున కోరుకున్నది అంటే మాకు ఒక బైక్ కావాలి, ఏది లూనా 2 కిలోల ఎక్సెల్ మేము కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. ఇప్పుడు అయితే కంపల్సరీ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది మా ఊళ్ళో మాత్రం పక్కా.
ఇక మరి ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు గత ప్రభుత్వం మంచిగా అనిపిస్తుందా ఈ కాంగ్రెస్ వచ్చినాక మంచిగా నా కాంగ్రెస్ మంచిగా అనిపిస్తుంది. కాంగ్రెస్ వచ్చిన కానీ సాల్వ్ అవుతున్నాయి సమస్యలు. దొరడపాలన పోయింది, ప్రజాపాలన వచ్చింది, దోపిడీ రాజ్యం పోయింది, ప్రజల రాజ్యం వచ్చింది. ఇప్పుడు మాకు సంతోషంగా ఉన్నది. రేపు పంచాయతీ బోర్డు ఎలక్షన్లు కూడా కంపల్సరీగా సర్పంచులు మెంబర్లు మనం మొత్తం కాంగ్రెస్ కొట్టుకొస్తుంది. అది మాత్రం గ్యారెంటీ. ఇక మరి ఇక్కడ ఇంకో అన్న కూడా ఉన్నాడు, అన్న పెద్ద మనిషి. ఇక మనం ఇక్కడికి వచ్చిన కాంచి మనకు జర తోడు ఉండి మనకు జర ముంగడి నడిపిస్తున్న అన్నను కూడా అడుగుదాం. అన్న నమస్తేనే. నమస్తే తమ్మి. అంత పైలవేనా? అంత పైలమే, అంత నిమ్మరమే. ఇక మరి ఎట్లా ఉన్నాయి ఊరిలో సమస్యలు ఏంది, ఇంకా మరి ఎట్లా ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నారు ఊరిని? ఇప్పుడు మీరు మా శుద్ధాలకు రావడం, ఇప్పుడు మీడియా ప్రకారం మా ఊరు ప్రకారం మీకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీరు కూడా ఈ రిస్క్ తీసుకొని ఈ వర్క్ చేసినందుకు, ఇది మీరు కొన్నేళ్ళ మీ జీవితాంతం మీరు కష్టపడి ఈ మంచి చెడ్డలు తెలుసుకొని కొంచెం సహకరిస్తే బాగుంటుందని నేను కూడా కోరుకుంటున్నా. ఇప్పుడు గౌడ సంఘం విషయం మాట్లాడారు. గౌడ సంఘం ఏది ఏమైనా వాళ్ళ మాటలు ఏంటిదంటే అంతా ఒకటే తాటికి ఉండాలి, ఒకటే మాటలు ఉండాలనే వాళ్ళ భావన. ఆ భావన అట్నే ఉండాలి. ఇప్పుడు 4 భాగాలకు విడిపోతే ఇక మళ్ళీ గదే కుమ్మలాట అవుతుంది. అందుకనే ఒక్క తాటి మీద ఉండేటువంటి గౌడ సంఘం అంటే గౌడ సంఘమే. అట్లా ఉంటుంటే బాగుంది. అదొక భాగం. ఇక పరిపాలనకు వస్తే టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు పరిపాలించింది ఇక్కడ ఏకదాటిగా. ఫస్ట్ ఏమన్నాడు, టీఆర్ఎస్ రాకముందుకు ఏది చేసినా దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, చేయలేదు. 3 ఎకరాల భూమి అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇంటింటికి నల్ల నీళ్ళు ఇస్తామన్నాడు, డబల్ బెడ్రూమ్ అన్నాడు. రేషన్ కార్డు లేదు, మెయిన్ ముఖ్యం. ఆయన పరిపాలనకు వచ్చి నాకు పెళ్లి చేసుకుంటే ఆయనకి 2-3 పిల్లలు పుట్టారు. వానికి రేషన్, ఆ పిల్లకి లేదు, వానికి లేదు, వానికి బియ్యం లేవు. మరి ప్రతి ఊరికి మిషన్ భగీరథ పేరు మీద నీళ్ళు అందినాయి అని చెప్తున్నారు. అందరి ఊళ్ళు కూడా ఉన్నాయి, అందరినీ కూడా ఉన్నాయి. మీ ద్వారా ఆయన కూడా చూసింటాడు, ఆయన కూడా తెలిసే ఉంటుంది అది. అందరి ఊళ్ళు కూడా చాలా ఉన్నాయి, రోడ్లు లేని ఊరు ఉన్నాయి. కనీసం ఇప్పుడు వాడన్నా పేషెంట్ ఉంటే కర్ర కట్టుకొని మోసుకుపోయే రోజులు ఊళ్ళో కూడా ఉన్నాయి. అందరూ తెలిసి ఇది ఆయన కూడా తెలియదా. కానీ ఆయన పరిపాలన ఏమి నచ్చలే నాకు. 100% డూబే అది. ఆయన మళ్ళీ ఏదో ఊపుతాను ఏదో చేస్తాంట, కానీ ఆయన కేసులు గీసులు అని అంటారు. అదొక భాగమే, కానీ ఆయన పరిపాలన ఏమాత్రం నచ్చలేదు. రేవంత్ రెడ్డి కూడా ఆయన అయింది 1 సంవత్సరం అయిపోయింది కదా. ఆ సంవత్సరం ఇంకా చూద్దాం, టైం చూసి మాట్లాడదాం. అది కూడా అదే ఆయన 10 ఏళ్ళు ఇచ్చినాం కదా. ఇంకొక సంవత్సరానికే మనకు అంత ముంచిపోయింది ఏముంది. నిన్న 2 లక్షలు ఇచ్చింది కదా, 2 లక్షలు ఇచ్చి రైతు భరోసా చాలా మందికి పడదు కూడా. అసలు అన్ని పెద్ద ఎత్తున ర్యాలీలు లేకపోతే ఆ ట్విట్టర్లలోనో గిటర్లలోనో ఆన్లైన్లో వాడి మొత్తం వేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇక మరి మీరేమో పడ్డాయని చెప్తున్నారు, వాళ్ళేమో పడలేదని చెప్పేసి ఏమో వేరే పాత గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు. మరి దీని మీద మీరేమో మాట్లాడుతున్నారు అన్న. కొంచెం వెనక ముందు అయ్యే మాట వాస్తవం. ఆడ పరిస్థితి ఏమి లేదు. ఆడ మొత్తం ఉన్నది 0 చేసిండ్రు, వెళ్ళిపోయినరు. అయినా తండ్లాడుతున్నాడు. మొన్న ఏకదాటిగా మనం పుట్టిన భారతదేశంలో కానీ ఎక్కడ కానీ 2 లక్షలు మాఫీ చేసిన చరిత్ర ఎక్కడా లేదు. ఏ నాయకుడు చేయలే, ఎవడు చేయలే. అది ఒక రేవంత్ రెడ్డి వల్ల అయ్యింది. అది రేవంత్ రెడ్డి అంతా చేసిండు. కనీసం రైతు బంధు ఏంది అని 1000, 2000, 3 ఎకరాలు అనుకో 20,000 వస్తుంది అనుకో. 20,000 రాకపోతే వెనుక ముందు ఇస్తాడు కదా, ఓపిక లేదు కదా జనాలకు. ఇవ్వకపోతే అడుగుదాం. ఇంకో సంవత్సరం ఆగినా ఇంకో సంవత్సరం చూసి మళ్ళీ ముక్కు పట్టుకొని అడగొచ్చు కదా. ఎందుకు తొందరపడుతున్నారు జనాలు? ఇప్పుడు అంత హడావుడి అయిపోయింది, దేశం అంతా అయిపోయింది, మునిగిపోయింది. ఇకేమి లేదు అని హడావుడి. ఇక గెలిచిన 3 రోజుల నుంచే ప్రచారం చేస్తుండ్రు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ. పెద్ద మేధావులు అనుకుంటారు. అది టైం 1 సంవత్సరం, 10 సంవత్సరాలు నేను మోసినామయ్యా. 1 సంవత్సరం నువ్వు ఈయన మోసి తప్పే ఉంది. ఆయన కూడా అంతే, పని చేయకపోతే ఆయన కూడా కట్టే చెవులు పెడతారు. ఎవరు ఊకోడు కదా. ఈ సమాజం ఇది అని అది నా కాన్సెప్ట్. ఇప్పటి వరకైనా పర్వాలేదు. ఈసారి ఇక్కడ ఎవరు గెలుస్తారు అంటే ఎవరు పోటీ చేసారు ఇప్పుడు? ఏడా ఇంకా పోటీ కాలేదు. 3 రోజులు అయితే పోటీ స్టార్ట్ అవుతుంది. అనుకుంటున్నారా? ఈసారి కూడా కాంగ్రెసే. ఇప్పుడు 10 ఏళ్ళ చరిత్ర మర్చిపోలేదు కదా. పింఛన్ వస్తుందా నీకు? నాకు వస్తలేదు. ఎందుకు వస్తలేదు? నువ్వు గత ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిరని చెప్తున్నారు కదా అందరికి. నాకు వస్తలేదు, మా ఆయనకు వస్తుంది, పెద్ద మనిషికి వస్తుంది. మరి ఎట్లా మీకు నచ్చిందా ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లున్నది? ఇక నచ్చిందా అంటే ఇక మొబైల్ మాకు మంచిగా
కేసీఆర్ మంచిగా ఉన్నదా మాకు ఎవరు వచ్చినది మేమైనా మంచిగా ఉండు అంతేనా ఇక చూసినారు ఊళ్ళలో అయితే ముసలోళ్ళ కానించి ముడుగోళ్ళ కానించి ప్రతి ఓళ్ళు కాంగ్రెస్ అంటున్నారు. ఇక పండరన్న అంటే ఇక జిల్లాలైనా మండలాలైనా తెలియని వాళ్ళు అనేటోళ్ళు లేరు. ఇంకా ఆయన మాట చెప్పిందంటే వేదం. ఇక అట్లనే ఉంటుంది ముచ్చట కూడా. ఆయన మాట్లాడిందంటే అన్ని నిజాలు బయటపడతాయి. ఇక ఆయన తోడు కూడా మాట్లాడిస్తున్నా. నమస్తే పండరన్న, మంచిగా ఉన్నా పైన అంతా? నమస్తే, బాగా ఉన్నా. ఇక మరి ఏందన్నా ఊళ్ళో సమస్యల కోసం బీసీ సంఘాల కోసం అని నేను అందరి గురించి తెలుసుకున్నా అని వీడి దాకా వచ్చిందే. ఇంకా పట్నం నుంచి వీడి దాకా వచ్చిన. ఇక మరి ఏందో మరి ఊళ్ళో సమస్యలు ఏంది మరి గత బీసీకి సంబంధించిన ఏ అయితే విషయాలు ఉన్నాయో వాటి గురించి కానీ గౌన్లకు సంబంధించిన విషయాలు కానీ ఏమైనా ఉంటే మాకు జర ఎరక చేస్తే మేము 10 మందికి ఎరక చేస్తాం. గౌడ సంఘం గురించి ప్రభుత్వాలు గౌడ సంఘ సభ్యులందరూ కూడా సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ ఈనాడు టెక్నాలజీ ఎంతో పెరిగిన సందర్భంగా కూడా 2 సార్లు అవసరం అనుకుంటే పోద్దాలప్పుడు 3 సార్లు కిందికి మీదికి గౌడనలు తాళెక్కవలసిన పరిస్థితి వస్తుంది. ఆయా సందర్భంగా ప్రమాదవశాత్తు అక్కడి నుంచి జారితే ఎలాంటి రక్షణ లేదు. కాబట్టి ప్రభుత్వాలకు ఏం చెప్తున్నాం అంటే మనకు 75-76 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి ఇవాళ హెలికాప్టర్లు, తర్వాత మిషన్లు, ఇంకా రకరకాల టెక్నాలజీ వచ్చి ఈనాడు సమాజంలో అనేక రంగాల్లో కార్మికులను తగ్గించి యంత్రాలతో పని జరుగుతూ ఉంది. కాబట్టి గీత కార్మికులను కూడా ఒక యంత్రం ద్వారా మనం తాడెక్కడానికి అవకాశం కల్పించాలని మన సంఘాలు గతం నుంచి వెళ్ళి మొత్తుకుంటూ ఉన్నాయి పాలక వర్గాలతోటి. అయినా దానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దాంతోపాటుగా గీత కార్మికులకు ఈనాటి వరకు ప్రభుత్వాలు కావలసినటువంటి ఆర్థిక సహకారాన్ని అందించడంలో చాలా వెనుకబడి ఉన్నాయి. కావలసినటువంటి ఆర్థిక సహకారాన్ని అందించాలి. దాంతోపాటుగా గీత కార్మిక సంఘాలకు గీత కార్మికులు చేస్తున్నటువంటి వృత్తిలో కళ్ళు ప్రాణీయంగా తయారు చేసి దాన్ని కోకోకోలుగా తయారు చేసి దాన్ని ఇంటర్నేషనల్ స్థాయిలో పంపడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలనేది కోరడం జరిగింది. అది గత కాలంలో ధర్మభిక్షం గారు ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో దీని మీద పోరాటం చేయడం జరిగింది. మన గౌడ సంఘ నాయకులు అనేక మంది. ఇప్పుడు కూడా మనం అదే కోరుతూ ఉన్నాం. ఇవాళ కళ్ళు బాగా అయినప్పుడు దీన్ని నిల్వ చేసుకోవడానికి అవకాశం లేదు. ఆ కళ్ళును మనం ఎవరు రాకపోతే పారవలసిన అవసరం ఏర్పడుతుంది. నిల్వ ఉండడానికి అవకాశం లేదు. ఇవాళ కొన్ని వస్తువులను మనం నిల్వ ఉంచుకుంటున్నాం. తినే కూరగాయలు కానీ, పండ్లు కానీ, కోకోకోలు కానీ, పంట కానీ, మామిడి పండ్లు కానీ, ఇంకా రకరకాల వస్తువులను ఈనాడు మనం నిల్వ చేస్తూ ఉన్నాం. దీన్ని కూడా నిల్వ చేసి ఆ రకంగా మనం ఎక్స్పోర్ట్ చేస్తే దీనివల్ల కార్మికునికి లాభం జరుగుతుంది, ప్రభుత్వానికి కూడా లాభం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏ వర్గం అనుకుంటా, ఏ కులం అనుకుంటా కూడా ఈ సంఘంలో పనిచేయడానికి అవకాశం ఉంది. ఇలాంటి అవకాశాన్ని ప్రభుత్వం ఉపయోగించుకొని గీత కార్మికులకు కావాల్సినటువంటి అవకాశాలను కల్పించాలని కోరుతూ ఉన్నాం. అదే కాకుండా బైకులు ఇవన్నీ కూడా కావాలని కోరినాం. ఇప్పటి వరకు మనకు అందించడం లేదు. అవి కూడా మనం కావాలని గీత కార్మికులకు ప్రభుత్వాన్ని మనం కోరుతూ ఉన్నాం. ఈ వృత్తి చాలా ప్రాచీనమైనటువంటి వృత్తి. ఈ 33 కోట్ల దేవతలను మెప్పించి పాండ్యాన్ని దాగిచ్చినటువంటి చరిత్ర కలిగినటువంటి మన పెద్దలు చెప్తుంటే మనం విన్నాం. సరే, గత చరిత్ర అంతా కూడా గత పెద్దలు ఉంటేనే చెప్తారు తప్ప లేకుంటే ఎవరు కూడా చెప్పరు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈనాడు ఉన్నటువంటి పాలక వర్గాలు కూడా దీన్ని గుర్తించి లక్షలాది మంది వృత్తిలో పనిచేస్తూ ఉన్నారు. ఆనాటి నుంచి నేటి వరకు ఆ లక్షలాది మంది పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆర్థిక స్తోమత కల్పించడానికి, ఈ వృత్తిలో నిలబడి బతకడానికి, ఈనాడు చదువుకున్నటువంటి ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు కూడా ఈ రంగంలో పనిచేయడానికి ఆత్మవిశ్వాసాన్ని కల్పించి ఈ వృత్తిని కాపాడవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి గ్రామంలో పరిస్థితులు మీ నోటి నుంచి వినాలనిపిస్తుంది. అంటే మంచిగా ఇప్పుడైతే నేను ఒకప్పుడు వచ్చినప్పుడు అయితే చిన్న చిన్న సందులు మట్టి రోడ్లు ఉంటుండే. ఇప్పుడైతే మంచిగా డాంబర్ రోడ్లు, సీసీ రోడ్లు అవి పోసిరు. ఇక మరి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా ప్రభుత్వం చెంత తీసుకుపోయేటి గ్రామ సమస్యలు? గ్రామం అనుకున్నప్పుడు సమస్యలు ఎప్పుడు ఉంటాయి. ముక్కున్నప్పుడు ఏళ్ళైనా పడతాయి, అన్ని ఏళ్ళు పడతాయి. ప్రభుత్వం ఉన్నప్పుడు పనులు ఎప్పుడైనా ఉపయోగపడతాయి. గ్రామంలో ఇంకా టెక్నాలజీ పెరుగుతూ ఉంటే సీసీ రోడ్లు అయినాయి, బీటీ రోడ్ కావాలి, బిల్డింగ్లు కావాలి, రకరకాల వసతులు కలగాలని కోరుకుంటాం. పట్టణ ప్రాంతాలలో ఎట్లా ఉందో గ్రామీణ ప్రాంతాల్లో కూడా అదే అభివృద్ధి చెందాలనేది కోరుకుంటున్నాం. దానికంటే ముఖ్యం సరే గ్రామాలలో ఇవాళ తాగునీరు, సాగునీరు ఇలాంటి కొన్ని కొంతవరకు పరిష్కారం అవుతున్నాయి. ఇంకా కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించడానికి గవర్నమెంట్ ప్రాధాన్యత ఇవ్వాలి. దాంతోపాటుగా గ్రామాలలో వసతులు, అవకాశాలు ఇవాళ ఏ క్యాస్ట్ కుల సంఘాలతో ఇవాళ అనేక సంఘాలు మన ప్రాంతంలో పనిచేస్తున్నాం, మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి బీసీ కార్మికులకు ఈనాడు
మరి ప్రభుత్వ పరంగా ఇస్తున్నట్టు రిజర్వేషన్ మనకు అన్నిటికంటే ముఖ్యంగా రిజర్వేషన్. ఈ రిజర్వేషన్ విషయంలో ప్రాధాన్యత ప్రకారం మనకున్న జనాభా రేసీ ప్రకారం కనుక మనకు కేటాయించినట్టయితే చాలామంది చైతన్యం అవుతారు. చట్టసభలలో కానీ స్థానిక సంస్థల్లో కానీ పోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది, సంతోషమే. కానీ మన క్యాస్ట్ ఎంతమంది ఉన్నారో అంతమందిని ఖచ్చితంగా మన లెక్క మనకు క్లియర్గా తెలిసినట్టు ఉండాలి. అట్లా కాకుండా పోయిన 2014 కంటే ఇప్పుడు మన జనాభా తగ్గినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. బీసీ జనాభా ఖచ్చితంగా మరి మొన్న గణాంకాలు నిర్ణయించిన వాళ్ళు అది కరెక్ట్ లేదని అందరూ కోరుతూ ఉన్నారు. అన్ని సంఘాలు కోరుతూ ఉన్నాయి, రాజకీయ పరంగా కోరుతూ ఉన్నారు, వ్యక్తిగతంగా కోరుతూ ఉన్నారు, కుల సంఘాలు కోరుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఇప్పటికైనా ఒక కరెక్ట్ నిర్ణయం చేసి బీసీ సంఘాలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తే బాగుంటుంది అనేది. ఈ రాజకీయ చైతన్యాన్ని కల్పిస్తేనే ఈ ఉన్న సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ అరకొర సమస్యలు చాలా ఉంటాయి, అవన్నీ ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సినవి ఉంటాయి. ఇవాళ 100 మంది లబ్ధిదారులు ఉంటారు తీసుకోవడానికి, 10 మందికి వాళ్ళు ఇస్తారు. 10 మందికి ఇస్తే ఎవరికి అంతది, ఒకరికో ఇద్దరికో అంతది, అదొక భాగం. కానీ ఈ రకంగా మాత్రం ఈ రిజర్వేషన్స్ మరి మనకు రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. దీనిలోపే మరి జడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ, వార్డు సభ్యులు కానీ దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని ఆ ప్రాధాన్యత కల్పించి అవి పూర్తి చేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని మేము కోరుతా ఉన్నాం. చూసి కాదుల్లా ఇక ఇవాళ ఈ సుద్దాల ఊళ్ళే గుండాల మండలం సుద్దాల ఊళ్ళో మాత్రం ఇక ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇక మళ్ళీ ఇంకో ఊరికి వెళ్ళి ఆ ఊరి సమస్యలు కూడా తెలుసుకుందాం. ఇంక అప్పటి వరకు చూస్తూనే ఉండరు 6-9 టీవీ. ఇక నేను ఊళ్ళో పోయి ఈడంగా వస్తుంటే ఇక అన్నలు ముస్తాదు వేసుకొని లొట్లు పట్టుకొని పొలం పనులు ఇట్లా చేసుకుంటా ఇక అందరు ఇక్కడ ఉన్నారు. ఇక మరి ఈ అన్నను కూడా ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక మరి ఎట్లా ఉంది, మరి రేపు ఎట్లా రాబోతుంది, ఇక మరి ప్రభుత్వం ఏదో వస్తుంది, మరి సర్పంచ్లలో ఎవరిని గెలిపిస్తారు అనేది వీళ్ళని తెలుసుకుందాం. నమస్తే అన్న పెద్ద మనిషి. నమస్తే అన్నగారు. అంత పైలమేనా? అంతా పైలమేనే. ఇక మరి ఏంది ఎట్లున్నాయి మరి ఊళ్ళో పరిస్థితులు, మరి రేపు మాపైతే సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి. ఇంక మరి దాని గురించి మరి మీ అభిప్రాయం ఏం చెప్పరాదు? ఈ టీఆర్ఎస్ కోసం అయితే ఏం రాదన్న. మాకు ఇప్పుడు మా రేవంత్ రెడ్డి వచ్చిండు, మాకు ఇక్కడ బీర్లాయిలు వచ్చిండు, దేవుని పుణ్యాన మా వాగులో నీళ్ళు వచ్చినాయి, సంతోషంగా మాకైతే జబర్దస్త్ నడుస్తుంది అన్న. అంటే గత ప్రభుత్వం మంచిగా అనిపిస్తుందా ఈ ప్రభుత్వం? ఈ ప్రభుత్వం మాకు ఇప్పటి వరకు అయితే మంచిగా అనిపిస్తుంది అన్న. మరి పెద్ద మనిషి నువ్వు చెప్పే, మరి నువ్వు ఇక ఇప్పటి నుంచి కాదు గత 40-50 ఏళ్ళ నుంచి అయినా కూడా నువ్వు చూసుకుంటూ వచ్చినావు. ఇక మరి నీకు ఏ ప్రభుత్వం మంచిగా అనిపిస్తా? అయితే ఈ ప్రభుత్వం మంచిగా వచ్చింది అన్న. ఇప్పుడు వాగులకు నీళ్ళు వచ్చినాయి, మన బీరాయిలా నీళ్ళు ఇచ్చిండు, జర మంచిగా పంటలు మంచిగా వస్తున్నాయి, ఇప్పుడు పంటలకు నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు వరకు అయితే మంచిగా ఉంది. మరి ఇంతకుముందు ప్రభుత్వంలో రాలేవా నీళ్ళు? రాలే వానలు వచ్చేప్పుడే వచ్చినాయి కానీ రాలే మళ్ళీ ఇప్పుడు. ఇక మరి నువ్వు కూడా చెప్పాలా? వాళ్ళు అన్నది వాస్తవమే, నేను అనేది అదే. మొత్తం మీద బీరాయిల పుణ్యం, కోమరెడ్డి రేవంత్ రెడ్డి పుణ్యాల మాకు మంచిగా ఉంది. ఇప్పుడు ఊళ్ళో వరకు చూస్తే రేపు వచ్చేది కూడా బడిగంకన్న అయితే గ్రామశాఖ అధ్యక్షుడు, రేపు నిలబడేది కూడా సర్పంచ్ ఆయనే. బడిగంకన్న పక్కా గెలుస్తాడు, వచ్చలేదు. కాంగ్రెస్ బీర్లాయిలు అయితే మాకైతే సక్సెస్ ఆమలం చేసిండు, మాకు సంతోషం. అంతే నేను చెప్తున్నా. బీర్లాయిలే సక్సెస్ నీళ్ళు అయితే బీర్లాయిలే పుణ్యాడు. సరే మా సునీత మేడం ఉన్నప్పుడు కూడా నీళ్ళు అయితే రాలే. నేను చెప్తున్నాగా, నేను రాలేదనే చెప్తున్నాగా. ఇలా బీర్లాయిలే గెలిచిండు. ఎండాకాలంలో వాగుపోతుందంటే ఆయన పుణ్యమే. ముచ్చట చెప్తున్నా, మందల సామేలు తుంగతూరు ఏరియాలు ఉండు, మాకు సంబంధం లేదు. ఆయన తుంగతూరు ఏరియాలు ఉన్నా కూడా మందల సామేలు బీరాయిలు ఇద్దరు కలిసి కొట్లాడి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కొట్లాడి గంధమాలకి వెళ్ళి తీసుకొచ్చిన. అంటే ఈ ఎండాకాలం నువ్వు ఆడికి పోదాంపా. ఇప్పుడు మొక్కల మంది నిలిపోతున్నాయి. మంచి ఎండాకాలంగా ఇప్పుడు మంచి నీళ్ళు పోతున్నాయి. అది పుణ్యం. అంటే బీర్లాయిల మందల సామేలు అంతే అన్న. ఇక చూసినారు ఇక పొలం కాడ పని చేసుకునేటోళ్ళు కూడా కాంగ్రెసే ఇక్కడ గెలుపు పొందుతుందని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక చెప్పుకుంటూ వస్తుంది. ఇక చూసిరు కదల్లా, ఇక అన్నవాళ్ళు మాత్రం భలే హుషారు ఉన్నారు చూడరి. ఇక మళ్ళీ ఊరితోటి మళ్ళీ మేము ముంగటికి